దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం విశాఖపట్నం. దేశంలో ఆర్థికంగా వృద్ధి చెందుతున్న నగరాలలో 9వ స్థానాన్ని విశాఖ కొనసాగిస్తోంది. అనకాపల్లి మొదలుపెట్టి భీమిలి తదితర ప్రాంతాల వరకు విశాఖపట్నం విస్తరించి ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి హైడ్రోజన్ హబ్గా పూడిమడక ప్రాంతాన్ని గుర్తించి శంకుస్థాపన చేయటం, ఐటీ కంపెనీలు వస్తున్నాయి అన్న ప్రకటనలు స్థిరాస్తికి ఇక్కడ ఉన్న అవకాశాలని పరిశీలించేటట్లుగా చేస్తున్నాయి. సొంత ఇంటి కోసం పెట్టుబడులకు అనువుగా ఉన్న అవకాశాల్ని మరింతగా మెరుగుపరుస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, భోగాపురం ఎయిర్పోర్టు వంటివి అదనపు హంగులుగా నగరం విస్తరణకు మంచి బాటలు వేయనున్నాయి. మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్థిరాస్తి రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. విశాఖలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు చాలా మంది. విశాఖ నుంచి శ్రీకాకుళం జాతీయ రహదారి వైపు మధురవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాల కొనుగోళ్లకు ఎక్కువ మంది సుముఖత చూపిస్తున్నారు. కూర్మన్నపాలెం, అగనంపూడి, అనకాపల్లి ప్రాంతాల్లో ఇళ్లకు మంచి గిరాకీ లభిస్తోంది. ఇప్పటికే విశాఖలో ఆక్సిజన్ టవర్స్ లాంటి 36 అంతస్తుల భవనాలు విశాఖ నలుమూలలా విస్తరిస్తున్నాయి. ఎండాడ ప్రాంతం స్కైలైన్ భవనాలతో కొత్త శోభని సంతరించుకుంటోంది. నిర్మాణ సంస్థలు కూడా అనేక నూతన వెంచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 5 ఏళ్ళు మేము చాలా అగమ్య గోచరంలో ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో లేకుండా వెళ్ళాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐటీ రంగం అభివృద్ధి చూసినట్లయితే ఐటీ కంపెనీలు అనేక రకాలుగా ఐటీ పార్కులు ఏర్పడ్డాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏవియేషన్ సెంటర్ ఒక ప్రామాణికంగా తీసుకొని ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ సెక్టర్ అధికంగా రావడానికి ఒక అవకాశం కలిగి ఉంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్గా చూసినట్లయితే ఈ యొక్క భోగాపురం నుంచి కూడా విశాఖపట్నం క్యారిడార్, చెన్నై క్యారిడార్ అభివృద్ధిలో ఎంతో ముందుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంప్లాయీ సెక్టర్ వేల మంది బ్రతకటానికి అవకాశం కల్పించినటువంటి సిటీ విశాఖపట్నం సిటీ. దీనిలో ముఖ్యంగా ఐటీ అభివృద్ధే కాదు, పర్యావరణ అభివృద్ధే కాదు, ఇంకా అనేక రకాల ఇంటర్నేషనల్ అనకాపల్లి జోన్ కానీ వీటన్నిటిల్లో కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ క్యారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ టవర్స్ కావచ్చు, వీటన్నిటికీ వాంటింగ్ ఇవాళ ఇన్ని అభివృద్ధి పొందాలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నప్పుడు విశాఖపట్నానికి ఇది అవసరం. ఈ అవసరానికి ఇప్పుడు స్థిరాస్తి రంగం గత 1 ఇయర్ నుంచి చూసినట్లయితే చాలా పుంజుకుంది. 7 నెలల్లో కూడా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందడం జరిగింది. ఉచిత శాండ్ విధానం ఇది చాలా స్థిరాస్తి రంగానికి పెద్ద పీట వేయటం జరిగింది. మాకు విశాఖ అభివృద్ధికి మాకు ఎంతో దోహదపడుతుంది. దీని ద్వారా స్థిరాస్తి రంగం కూడా ఎంతో అవకాశం తీసుకోవటం జరిగింది. అనేక రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ చేయటం జరుగుతున్నాయి. బిజినెస్ కూడా అన్ని రకాలుగా కూడా ఇటు ఓపెన్ సైట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కానీ, హైరైజ్ టవర్స్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా స్పీడ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క స్పీడ్కి తగ్గట్టుగా విశాఖ అభివృద్ధి ఇంకా చాలా గ్రోత్ ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి చెందుతుంది అనడానికి అతిశయోక్తి లేదు. డల్లాస్ టెక్నాలజీ కానీ, రహేజ్ ఐటీ పార్కు కానీ, ఇంకా అదేవిధంగా టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, లోకేష్ బాబు గారు ఎప్పుడో చెప్పారు, టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది కూడా ఈ రుషికొండ ఏరియాలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కంపెనీలు రావటం వల్ల స్థిరాస్తి రంగానికి ఎంతో అభివృద్ధి అవుతుంది, మాకు దోహదపడుతుంది అనేటువంటిది మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ రుషికొండ ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని నమ్ముతున్నాము. చాలా గ్రౌండ్ అవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ భూమి కూడా రుషికొండలో ప్రాంతంలో 3,500 ఎకరాలు హిల్ నెంబర్ 1, 2, 3 అని చెప్పేసి మనకి అవైలబిలిటీ ఉంది. దీనికి అనుగుణంగా దాని ఆనుకునే సముద్రం ఉండటంలో ఈ కేబుల్ నెట్వర్క్ వరల్డ్ గ్లోబల్ అంతా కూడా నెట్వర్క్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతం ఇది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతం నుంచి దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. కాబట్టి విశాఖపట్నంలో టైర్ 2 సిటీల్లో ఈ ఐటీ రావడానికి చాలా స్కోప్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి మేము అన్ని డెవలప్మెంట్ వస్తాయని ఆశిస్తున్నాం. విశాఖపట్నానికి అన్ని పక్కల కూడా అన్ని రకాల అభివృద్ధులు డెవలప్ అవుతుందండి. గాజువాక సైడు, అచ్యుతాపురం సైడు ఇండస్ట్రీస్ వస్తుంతో ఇండస్ట్రీ పరంగా అటు డెవలప్ అవుతుంది. ఇటు నాన్ పొల్యూటింగ్ ఏరియాలో రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఇటు మధురవాడ, కాపులపాడ, ఆనందపురం, తగరపవలస,
భోగాపురం వరకు రెసిడెన్షియల్గా సముద్రం సీ షోర్ అప్రోచ్ కాబట్టి డెఫినెట్గా పీపుల్ అందరూ కూడా రెసిడెన్షియల్గా ఇటు మగ్గు చూపుతున్నారు. విశాఖపట్నం స్మార్ట్ నగరం, పర్యాటక కేంద్రం, ఆర్థిక రాజధాని, ఇలా పేరేదైనా సాగర నగరి కళ్ల ముందు కదలాడుతుంది. అందుకే ఇప్పుడు దేశ విదేశాలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. నవ్యాంధ్ర ప్రగతిలో ఎంతో కీలకంగా మారి శరవేగంగా అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న విశాఖ ఇప్పుడు అందరికీ గమ్యంగా మారింది. రానున్న రోజుల్లో విశాఖకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నగరంలో జనాభా పెరుగుదల అంచనాలను కళ్లకు కడుతోందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుతోందని, ఫార్మా, ఐటీ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు స్థిరాస్తి అవసరాలను పెంచుతాయని, స్థిరమైన వృద్ధి ఉండటం వల్ల రాష్ట్రంలోనే ప్రముఖ స్థిరాస్తి సంస్థలతో సహా స్థానికంగా స్థిరాస్తి వ్యాపారులు కూడా విశాఖపై దృష్టిని ప్రత్యేకంగా పెట్టనున్నారు. మరి విశాఖ రియల్ రంగంపై మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. విశాఖ నగరానికి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉందని, 2 జాతీయ రహదారులు, ప్రత్యేకమైన ఫ్లైఓవర్లు, మెట్రో రాకతో విశాఖ మరింత అభివృద్ధి అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. విశాఖలో పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా లాభాన్ని చేకూరుస్తుందని, 5 ఏళ్లలో విశాఖ అభివృద్ధిని పరిశీలిస్తే స్పష్టంగా మనకు తెలుస్తుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి మీద దృష్టి పెట్టిందని, రానున్న రోజుల్లో ఇక్కడకు టీసీఎస్, ఇతర ఐటీ కంపెనీలు వస్తాయని, దానివల్ల కొనుగోలుదారుల సంఖ్య మరింతగా జోరందుకుంటుందన్నది స్థిరాస్తి వ్యాపార వర్గాల అంచనా. అదానీ డేటా సెంటర్, విశాఖ భీమిలి 6 రోడ్ల మహారహదారి విశాఖ అభివృద్ధికి దోహదపడతాయని చెప్తున్నారు. విశాఖ దువ్వాడ రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్గా అభివృద్ధి అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు పొందిన అద్భుత నగరంగా విశాఖ అవతరిస్తున్న వేళ ప్రభుత్వం కూడా విశాఖ నగరాన్ని కేంద్రం చేసుకుని పర్యాటక రంగాన్ని, అనుబంధ రంగాల అభివృద్ధికి అడుగులు వేస్తోందని చెప్పుకొస్తున్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ శాంక్షన్ చేశారండి. సో రైల్వే జోన్ దానివల్ల మంచి రైల్ కనెక్టివిటీ పెరుగుద్ది, పెద్ద రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వస్తుంది. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిలే అంటారు, కానీ 6 months ahead of schedule 4,500 crores వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. అది 6 months ahead of schedule అండి. అక్కడ మూలపట్నం పోర్టుకు వెళ్తే అది కూడా ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ అయిపోయింది. దట్ ఆల్సో ఇస్ లైక్లీ టు బి కంప్లీట్ అహెడ్ ఆఫ్ షెడ్యూల్ అండి. సో ఒక కొత్త పోర్టు, ఒక కొత్త ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఈ నోడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయండి. ఈ నోడ్స్ యాక్టివేట్ అవుతున్నప్పుడు కోస్టల్ కారిడార్ రోడ్ వేయటం, ప్రణాళికలో ఆల్రెడీ 12 ఫ్లైఓవర్స్కి ఆల్రెడీ దే హ్యావ్ ప్రిపేర్డ్ డిపిఆర్ అండ్ వర్క్ ఈజ్ రెడీ టు స్టార్ట్ అండి. ఇవన్నీ వస్తాం వల్ల దే విల్ హ్యావ్ ఎ మల్టిప్లైయర్ ఇంపాక్ట్ ఆన్ విశాఖపట్నం అండి. దీనివల్ల హౌసింగ్ పెరుగుద్ది, హౌసింగ్తో పాటు కన్స్ట్రక్షన్ సెక్టర్ రూపొందుకుంటుంది. డెఫినెట్లీ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ గ్రేట్లీ ఇంప్రూవ్ ఇన్ విశాఖపట్నం సిటీ అండి. సో ఈ అన్నిటి వల్ల ఐ థింక్ విశాఖపట్నం హ్యాస్ అ బిగ్ ఫ్యూచర్ ఫ్రమ్ 9th largest సిటీ ఇన్ ఇండియా, 9th to 10th మధ్యలో ఆల్టర్నేట్ అవుతుంది. ఐ థింక్ ఇట్ హ్యాస్ ఏ పొటెన్షియల్. ది ప్రొఫైల్ ఆఫ్ విశాఖపట్నం విల్ చేంజ్ అండి. సో ద ఎంటైర్ అండ్ న్యూ కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ ఉండటం వల్ల డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇది కింద టూరిజంకి హైయెస్ట్ ప్రయారిటీ సీఎం గారు ఇస్తాం. దీనివల్ల ది ఎంటైర్ ల్యాండ్స్కేప్ ఆఫ్ విశాఖపట్నం will change and the economy of Vizag will definitely grow and it will be one of the top cities in India. శ్రీకాకుళం వైపు ఉన్న జాతీయ రహదారి వెంబడి భోగాపురం వరకు విశాఖ స్థిరాస్తి అమ్మకాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. గతంలోనే అభివృద్ధి చెందిన మధురవాడ ప్రాంతం క్రమంగా రిజిస్ట్రేషన్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత నెలలో ఒక్క రోజులోనే 100 వరకు రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్నాయి. నెల మొత్తం ఈ పెరుగుదల ప్రభావం కానవచ్చింది. వినియోగదారుల అభివృద్ధికి అనుగుణంగానే కొత్త వెంచర్లు తెరపైకి వస్తున్నాయి. VMRDA వద్ద గతంలో నిలిచిపోయిన ఎల్పీలకు సంబంధించి ఫైళ్ల కదలిక కోసం హడావుడి మొదలైంది. కాలుష్యరహితంగా జనజీవన శైలి ఉండే విధంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం, ఇటు నగర పౌరులపైన ఉంది. ఈ తరహా అభివృద్ధిని అందిపుచ్చుకోవడంలో విశాఖ నగరం అగ్రస్థానంలో ఉండే అవకాశాలే ఎక్కువగా కానవస్తున్నాయి. రీసెంట్గా దావోస్లో కూడా మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 500 acresలో డేటా సెంటర్స్ని నెలకొల్పుతారనేది కూడా అనౌన్స్ చేశారు. వాటిలో AI సెంటర్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తే వీటికి గాను యాడ్ అయ్యే ఎంప్లాయ్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి, ఆ కొత్తగా వచ్చే మైగ్రేట్ అయ్యే ఎంప్లాయీస్ వల్ల రియల్ ఎస్టేట్ సెక్టార్కి, హౌసింగ్ సెక్టార్కి కూడా చాలా డిమాండ్ పెరుగుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. PMAY స్కీము మెయిన్లీ అది కాస్త ఎఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్కి స్కీమ్ వల్ల చాలా బెనిఫిషియల్గా ఉందండి. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన బడ్జెట్లో 12 lakhs దాకా ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేకుండా చేయటం వల్ల హౌస్ హోల్డ్ ఇన్కమ్, మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళ చేతిలో ఉండటం వల్ల అది
అందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనేది మెయిన్ ఒక డ్రీమ్ కింద ఉంటుంది. ఎప్పుడైతే 12 lakhs దాకా 3 lakhs దాకా పడే ట్యాక్స్ని అది లేకుండా గవర్నమెంట్ ఆ అమౌంట్ను కూడా హౌస్ హోల్డ్ ఇన్కమ్కి వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కంలో మిగిలే విధంగా చేస్తారో ఆ ఇన్కమ్ అంతా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సొంతింటి కళని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ సెక్టర్లోనూ వారికి ఉన్న కతిమ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో ఈ అమౌంట్ అంతా కూడా ఎకానమీకి రావడం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రప్రథమంగా మనకి భోగాపురం ఎయిర్పోర్టు చాలా వైజాగ్ సిటీ డెవలప్మెంట్కి మనకి చాలా ఉపయోగపడుతుందండి. మనము ఉదాహరణకి హైదరాబాద్ నగరం చూసుకుంటే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ సిటీ యొక్క విస్తరించిన ఏరియా చూసుకుంటే హౌసింగ్ సెక్టర్ కానీ అన్ని రంగాలు కూడా ఒక్క ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ తర్వాత చాలా బాగా పుంజుకున్నాయి. అదేవిధంగా విశాఖపట్నానికి భోగాపురం దగ్గర నుంచి వచ్చిన ఎయిర్పోర్టు అది కూడా 2026 జూన్ కల్లా ఆపరేషన్స్కి వస్తాయని చెప్పి నమ్ముతున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ 2047 స్కీమ్కి అనుగుణంగా మన స్వర్ణ ఆంధ్ర 2047లో చాలా స్టేట్ గవర్నమెంట్ ఎన్నో రాయితీలు, ఎన్నో ఇన్సెంటివ్స్, ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కన్సీవ్ చేసి పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా రూపకల్పన జరిగితే నార్త్ ఎస్పెషల్లీ వైజాగ్ సిటీ నార్త్కి మన ఎండాడ దగ్గర నుంచి ఈ భోగాపురం వైపు ఎండాడ, మధురవాడ, ఆనందపురం ఇవన్నీ ఏరియాస్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నార్త్ వైపు బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా PM నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ అది మనకి పుడిమడక దగ్గర అనౌన్స్ చేయడం జరిగింది. 185,000 కోట్లతోటి నిర్మించబోతున్న ఆ గ్రీన్ హైడ్రోజన్ పార్క్ వల్ల ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది.